దూత పక్కన ఉంటాడు. దేవుని పట్ల భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత శిబిరములు పన్నెను అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. దేవుని పట్ల ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎల్లప్పుడూ దేవుని దూత కాపలా కాస్తుంటాడు. ప్రియులారా, వాళ్ళ కాలు తొట్టిల్లి పడనివ్వడు. ఆ దూత ప్రభు బిడ్డల్ని అంత భద్రంగా కాపాడుతుంటాడు. అందుకే ప్రతిరోజు మన దూతల్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ సహాయాన్ని తీసుకున్నప్పుడు మన జీవితాలు ఆనందకరంగా, శుభకరంగా, మంగళకరంగా ముందుకు వెళ్తాయి. కావున ప్రియులారా, ఒక్కసారి ధ్యానించినట్లయితే ప్రభు దూత తన భక్తులను ఏ రీతిగా కాపాడుతుంది అని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు మీద కుట్రలు పన్ని వాళ్ళు మొదటగా రోజుకి 3 సార్లు దానియేలు ప్రార్థించే అలవాటు ఉంది. సో ఆయన ప్రార్థనా జీవితాన్ని భంగం చేద్దామని చెప్పి మాగీసుపట్నం రాజు చేత వాళ్ళు శాసనం చేయించారు. కానీ ప్రార్థన చేస్తే లేదా